చేయాలని అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా పార్టీ అండదండలుగా ఉంటున్నారు. ఇంటింటికి స్వచ్ఛమైన నీటిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన మిషన్ భగీరథ నీళ్లు రంగుమారి కలుషితమవుతున్నాయి. దాంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా చక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలో జరిగిందని గ్రామస్తులు వాపోయారు. దగ్గు దమ్ దగ్గుతో పాటు ఇతర రోగాలు పాలవుతున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే విధంగా నీళ్లు రావడంతో తాగేందుకు భయమేస్తోందని వాపోయారు. నీళ్లు శుద్ధి చేసి కెమికల్స్ అందుబాటులో లేక ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు. జక్రాన్పల్లి మండలం అరుగులు గ్రామంలో మిషన్ భగీరథ వాటరు గత 10-15 రోజుల నుంచి ఎర్రగా పచ్చగా వస్తున్నాయి. అసలు ఇట్లా ఎందుకు వస్తున్నాయి? కనీసం మంచినీళ్ళు అయినా ఇచ్చే పరిస్థితి లేదా అని చెప్పి అధికారులను ప్రశ్నిస్తే వాళ్లకు వాటర్ క్లీన్ చేసేటటువంటి ఏదో కెమికల్ సప్లై లేదని చెప్పి చెప్తున్నారు. మీరు అవి సప్లై లేకపోవటం ఏమో కానీ ఈ నీళ్ల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. స్నానాలు చేస్తే దుమదుమలేస్తున్నది. పిల్లల అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ నీళ్లను సరిగ్గా శుద్ధి చేసి సప్లై చేసే విధంగా